హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం కబోర్డ్ వర్క్ క్వాలిటీ, చాలామంది కబోర్డ్ వర్క్ గురించి కన్ఫ్యూజ్ అవుతారు. చాలామంది ఇంటికి ఏ వర్క్ పెడితే బాగుంటుంది ఏంటిది అనేది మొత్తం ఇల్లంతా అయిపోయే వరకు కబోర్డ్ వర్క్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని వీళ్ళని అడిగి ఏదేదో చేసి ఏదేదో అయిపోతుంది. అందుకనే మీకు నేను కబోర్డ్ అనేది మన ఇంటికి ఏ క్వాలిటీ అనేది మీకు నేను చెప్తాను. మంచి క్వాలిటీ ఎట్లా పెట్టుకోవాలి ఏంటిది అనేది మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తారో అక్కడ నుంచి నాకు కామెంట్ అయితే పెట్టండి. ఫ్రెండ్, మనకు 18 mm క్లౌడ్ ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఇది మనం వాడేది ఫస్ట్. దాని తర్వాత మనకు నెక్స్ట్ ఈ హెచ్డిఎం షీట్ వచ్చింది. మనకు హెచ్డిఎంఆర్ షీట్స్ మనకు వచ్చినాయి. దాని తర్వాత డబ్ల్యూబీసీ షీట్స్ వచ్చింది. ఇది పెడితే బాగుంటుందా ఇది పెడితే బాగుంటుందా అని కన్ఫ్యూజ్ చాలా మంది అవుతున్నారు. దీని విషయంలో మనకు వస్తే ఇది చాలా మందికి డౌట్. ఏం డౌట్ అంటే స్క్రూ ఎక్కించేటప్పుడు స్క్రూ ఊసిపోతుంది కావచ్చు అని చాలా మందికి ఇంటూ మార్క్ పెట్టుకుంటారు. కొంతమంది రైట్ మార్క్ కూడా పెట్టుకుంటారు అర్థం కాక. ఇది అంటారా, ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లకి, చాలామంది వాడతారు. కానీ దీని గురించి చెప్పాలంటే హిస్టరీ ఉన్నది నాకు తెలిసిన కాడికి. ఇది వేరే స్టేట్లలో వేరే క్వాలిటీ న్యూడ్ అని ఒక పేరు వచ్చింది. ఇది న్యూడ్ అని. ఆ న్యూడ్నే బ్రాండ్ చేంజ్ చేసి కొంచెం మాడిఫై చేసి దాన్ని తీసుకొచ్చి మన తెలంగాణలో హెచ్డిఎంఆర్ షీట్స్ అని తయారు చేసారు. ఓకే, బాగుంది, బ్రాండ్ మంచిగా ఉన్నది. ఇది వాడచ్చా అంటే వాడచ్చు. 18 mm ప్లౌడ్ షీట్స్ అంటే దాంట్లో క్వాలిటీస్ ఉన్నాయి. మనకు నచ్చిన క్వాలిటీస్ అని కాదు, దాంట్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్లో మనం ఏం క్వాలిటీ పెట్టాలంటే దాంట్లో ఫస్ట్ మీరు మార్కెట్లో ఏం నడుస్తుందో ఫస్ట్ తెలుసుకోండి. మీరు ఇది రైట్ ఆప్షన్, ఇది కూడా రైట్ ఆప్షనే, ఇది కూడా రైట్ ఆప్షనే. చాలా మందికి నేను చేసిన సైట్లో ఇది ఒకటి ఫెయిల్ అయిపోయింది. నేను దీన్ని కూడా ఇంటూ వేసేస్తా. ఇదైతే చాలా మందికి తెలుసు, సక్సెస్ ఫెయిల్ కొంతమందికి, ఇది కూడా సక్సెస్ ఫెయిల్ కొంతమందికి. ఇప్పుడు దాకైతే దీనికి రిమార్క్ లేదు ప్లౌడ్. కానీ అది సీనియర్టీ అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. 10 years 15 years సీనియర్టీ. ఇది కూడా అంతే, 10 years 15 years. ఇది స్క్రూ ఫిట్టింగ్. మనం ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే అంత బాగుంటుంది. ఇది దీని సంగతికి వస్తే 18 mm క్లౌడ్ షీట్ మనకు నచ్చిన క్వాలిటీ ఒకటి బ్రాండ్ అని తీసుకొని మీరు దానికి పెట్టుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. మీరు నన్ను అడిగితే ఫస్ట్ ప్రిఫరెన్స్ 18 mm క్లౌడ్లో మంచి వాటర్ ప్రూఫ్ పెట్టుకోండి. మీరు చాలా బాగుంటుంది. మళ్ళా డబ్ల్యూబీసీలో మంచి క్వాలిటీ తీసి ఇది కూడా పెట్టుకోండి. మంచి క్వాలిటీ పెట్టుకుంటే మీకు ఇది ఓకే అవుతుంది. చాలా మంది డెలికేట్ పెట్టుకుంటే అది తప్పు అయిపోతుంది. హెచ్డిఆర్ షీట్ పెట్టుకోండి, ఏం కాదు. ఇది కూడా ఈ 3 ఆప్షన్ కూడా రైట్ ఆప్షనే. కానీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తానంటే దీనికి ఇవ్వండి ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ దీనికి ఇవ్వండి. థర్డ్ దీనికి ఇవ్వండి. ఇది మనకు ఇంట్లో కబోర్డ్స్ అనేది చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లా చేయాలి అట్లా చేయాలని. కొంతమంది లాస్ట్కి కలర్లో డిఫరెన్స్లో చేంజ్ అయిపోతుంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి కబోర్డ్ వర్క్లు కూడా. నేను రేపు మీకు ఒక డబుల్ బెడ్రూమ్కి ఫ్లాట్కి ఎంత పడుతుంది అనేది నేను కూడా అది కూడా ఎస్టిమేట్ ఇస్తాను మీకు. కానీ మీరు 18 mm క్లౌడ్ షీట్ అయితే కంపల్సరీ వాడండి, ఇంటికి మీకు బాగుంటుంది. ఈ డబ్ల్యూబీసీ అంటారా, ఇది ప్లాస్టికే అంటారు దాన్ని. అది ఫుల్ వాటర్ ప్రూఫ్. స్క్రూ ఫిట్టింగ్ కూడా లూజ్ అవుతుంది అని మేము కూడా చూసినాం, లూజ్ అవుతున్నాయి అని. అది ఎక్కువ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకుంటే కంపల్సరీ లూజ్ అవుతుంది. ఇదైతే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ నేను మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు చెప్తాను. నేను ఎంత పడుతుంది ఏంటిది అనేది, కిచెన్కి ఎంత పడుతుంది అనేది చెప్తాను. నేను టీవీకి ఈ 3 చెప్తా ఎంత పడుతుంది ఏంటిది అనేది. నేను మళ్ళీ నాకు కొంతమంది చెప్పారు వీడియోలో తీయమని, ఇప్పుడు నేను తీస్తాను. అది మీరు చూడండి కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది మనం ఇది వాడదాం ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ఇది, థర్డ్ ఇది. ఓకేనా ఫ్రెండ్.